ఈ మోకాళ్ళ నొప్పులు మనం ప్రతి ఇంట్లో చూస్తున్నాం సార్. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు మోకాళ్ళు. ఎంత ఎక్కువగా రావటానికి గల కారణం ఏంటి? అది ఎముక వ్యాధి కాదండి, అది ఎముక మధ్యలో ఉన్న గుజ్జుకి సంబంధించిన వ్యాధి. ఎలాంటి ఏజ్ గ్రూప్ లో ఇలాంటి మోకాళ్ళ నొప్పులతో ఎక్కువగా వస్తున్నారు ప్రస్తుతానికి? 35-40 సంవత్సరాల వాళ్ళు కూడా. దీనికి గల రీజన్స్ ఏముంటాయి సార్? అంటే ఐటీ ఎంప్లాయే కాదండి, డాక్టర్లు కూడా, క్లర్కులు, అకౌంటెంట్స్, ఒక కిరాణా షాప్ లో కూర్చునే వాళ్ళు. జనరల్ గా ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, జనాల్లో ఉండే అపోహ ఏంటంటే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇంకా ఆపరేషన్ తప్ప వేరే శరణ్యం లేదు అన్నది ఒక అపోహ ఉంది సార్. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 1 కిలో వాళ్ళు తగ్గించుకోగలితే బరువు 4 కిలోల భారం ఒక్కొక్క మోకాల మీద తగ్గుతుంది. ఈ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి ఎన్ని నెలల్లో లేదా ఎన్ని సంవత్సరాల్లో మూవ్ అవుతారు సార్ జనరల్ గా? సో రకరకాల కండిషన్స్ వల్ల ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవడము, నొప్పి తగ్గించుకోవడం, పని చేసుకోవడం. ఇంకొక 10 సంవత్సరాల దాకా పూర్తిగా అరిగిపోకుండా కాపాడే అవకాశం ఉందా సార్? కాపాడే అవకాశం ఉంది, బట్ అరగదు అన్న గ్యారంటీ లేదు. అంటే ఇప్పట్లో రకరకాలుగా వింటున్నాం సార్. అంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గుజ్జు పెట్టేస్తుంది అని చెప్పి చెప్తారు. వాస్తవానికి మీ అనుభవంలో గుజ్జు పెట్టే లక్షణం ఉన్న ట్రీట్మెంట్ ఏమై ఉంటుంది సార్? సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం గుజ్జు పెట్టడం అనేది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈ రోజు మనతో పాటు డాక్టర్ వివేకానంద భీమిశెట్టి, ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, కోర్ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ క్లినిక్, మోతీనగర్, హైదరాబాద్, మనతో పాటు ఉన్నారు. దేని గురించి తెలుసుకుంటామనంటే, జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో, మీ ఇంట్లో కూడా మీ అమ్మ నాయన కావచ్చు, అవ్వతాత కావచ్చు, లేదు మీరే కావచ్చు, ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. సాధారణంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టం ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. హలో సార్. నమస్తే అండి. ఈ మోకాళ్ళ నొప్పులు మనం ప్రతి ఇంట్లో చూస్తున్నాం సార్. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు మోకాళ్ళు. ఎంత ఎక్కువగా రావటానికి గల కారణం ఏంటి, వస్తే ఏ ఏజ్ లో వస్తుంది, దానికి గల కారణాలు? ఈ మోకాలు నొప్పి అనేది ఈ మధ్య కాలము చాలా ఎక్కువగా వింటున్న ఒక రోగం అన్నమాట. సో మోకాలు నొప్పి అనేది జనరల్ గా మనం దాన్ని అరుగుదల అని భావించి ఆర్థరైటిస్ అనే పేరు ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, అది ఎముక వ్యాధి కాదండి, అది ఎముక మధ్యలో ఉన్న గుజ్జుకి సంబంధించిన వ్యాధి. సో ఆర్థరైటిస్ అనేది సాధారణంగా 2 రకాలండి. మొదటి రకం ఏంటంటే ప్రైమరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే కేవలం వయసు పెరిగినందువల్ల వచ్చేటటువంటి అరుగుదలని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అంటే అరుగుదల ఉంటుంది కానీ కారణాలు అనేకం. కీలవాతం ఒక రకం కావచ్చు, పోస్ట్ ట్రామాటిక్ అంటే వాళ్ళకి ఫ్రాక్చర్, ఇంతకుముందు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అయ్యి అది కొద్దిగా తేడాగా అతికినందువల్ల కూడా ఆర్థరైటిస్ రావచ్చు. సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఎప్పుడన్నా ఆర్థరైటిస్ వచ్చి ఉండొచ్చు. గౌట్ అనే కండిషన్ ఉంటుంది, దానివల్ల ఆర్థరైటిస్ రావచ్చు. ఇలా రకరకాల కండిషన్స్ వల్ల ఆర్థరైటిస్ అనేది రావు. దీన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటామండి. సో ప్రైమరీ ఆర్థరైటిస్ లో ఏంటంటే ఏజ్ పెరిగింది కాబట్టి కేవలం ఏజ్ పెరిగినందువల్ల వచ్చే అరుగుదల. సెకండరీ ఆర్థరైటిస్ లో వేరే కారణాల వల్ల అరుగుదల అవుతుంది కాబట్టి సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. బట్ జనరల్ గా అన్నిటినీ ఆర్థరైటిస్ అనే అంటాం. దాన్ని మోకాళ్ళ నొప్పులు అంటాం. ఎలాంటి ఏజ్ గ్రూప్ లో ఇలాంటి మోకాళ్ళ నొప్పులతో ఎక్కువగా వస్తున్నారు ప్రస్తుతానికి? సో 50 వయసు మించి సాధారణంగా పేషెంట్లు ఎక్కువ ఉంటారండి. బట్ ఈ మధ్య కాలం అంటే ఒక 5-10 సంవత్సరాల్లో ఏంటంటే 35-40 సంవత్సరాల వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో చాలా మంది రావడం జరుగుతుంది. దీనికి గల రీజన్స్ ఏముంటాయి? సో లైఫ్ స్టైల్ అండి, మెయిన్ కారణం అనేది లైఫ్ స్టైల్ కావచ్చు. అంటే అందరూ ఒకటే దగ్గర కూర్చొని చేసే పనుల వల్ల కావచ్చు. అంటే ఐటీ ఎంప్లాయే కాదండి, డాక్టర్లు కూడా, క్లర్కులు, అకౌంటెంట్స్, ఒక కిరాణా షాప్ లో కూర్చునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకటే దగ్గర కూర్చొని పని చేయడం వల్ల చాలా మందికి ఏంటంటే ఈ ఎముకలన్నీ వీక్ అయిపోయి, ఈ జాయింట్లన్నీ వీక్ అయిపోయి కొద్దిగా ఒత్తిడి పెట్టినా కూడా జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది. సార్ జనరల్ గా ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకోండి, జనాల్లో ఉండే అపోహ ఏంటంటే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇంకా ఆపరేషన్ తప్ప వేరే శరణ్యం లేదు అన్నది ఒక అపోహ ఉంది సార్. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? దీనిలో గ్రేడ్స్ ఉంటాయండి. అంటే గ్రేడ్ 1 to grade 4 ఎవరికి అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుందండి ఈ రోగం అనేది. అంటే మొదట కేవలం 1 నెల నుంచి 2 నెలల నుంచి మొదలైన నొప్పులు ఉన్నాయనుకోండి, సాధారణంగా వాటికి ఆపరేషన్ అంత దూరం వెళ్ళదండి. సో వాళ్ళు కేవలం బరువు తగ్గించుకొని కొద్దిగా ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఉన్నది కాపాడుకుంటూ వాళ్ళు కొద్ది మందులు, దానికి కాండ్రైటిన్ సల్ఫేట్ అని, గ్లూకోజమైన్ టాబ్లెట్స్ అని, ఈ కొలాజన్ పెప్టైడ్ టాబ్లెట్స్ అని, ఇవన్నీ వేసుకుంటూ ఉన్నదాన్ని కాపాడుకుంటూ కొద్దిగా లైఫ్ స్టైల్ మార్చుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారండి. బరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 1 కిలో వాళ్ళు తగ్గించుకోగలితే బరువు 4 కిలోల భారం ఒక్కొక్క మోకాల మీద తగ్గుతుంది.
అచ్చా, అంటే వాళ్ళ శరీర భారం 1 కేజీ తగ్గితే మోకాళ్ళ మీద 4 కేజీల భారం తగ్గుతుంది. ఒక్కొక్క మోకాళ్ళ మీద 4 కేజీల భారం తగ్గుతుంది. ఇది చాలా మంది తెలిసారు ఈ విషయం యాక్చువల్ గా. సార్ ఇప్పుడు మీరు ఈ గ్రేడ్లు అంటున్నారు కదా, గ్రేడ్ 1, 2, 3, 4 అంటున్నారు కదా, ఈ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3కి ఒక పేషెంట్ చేరడానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు, పట్టించుకోలేదు, ఈ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి ఎన్ని నెలల్లో లేదా ఎన్ని సంవత్సరాల్లో మూవ్ అవుతారు సార్ జనరల్గా? చెప్పడం కష్టం అండి, ఎందుకంటే వాళ్ళు గ్రేడ్ 2లోనో గ్రేడ్ 3లో ఉన్నప్పుడే వాళ్ళు దాని నొప్పిని వాళ్ళకి తెలియడం జరుగుతుంది అనమాట. అంతవరకు ఏంటంటే నిర్లక్ష్యమే జరుగుతుంది. ఓకే. సో నిర్లక్ష్యం ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకరికి వర్క్ డెడ్ లైన్స్ ఉంటాయి, ఒకరికి వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రకరకాల కండిషన్స్ వల్ల ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవడము, నొప్పి తగ్గించుకోవడం, పని చేసుకోవడం. ఓకే. ఇది మన అందరికి అలవాటైన పని, భారతీయుల్లో ఇది చాలా అలవాటైన పని. 2-3 సంవత్సరాల నుంచి అడతా తడప నొప్పి వస్తుంది, అడతా తడప టాబ్లెట్లు వేసుకుంటారు. అది నొప్పి పెరిగేంత వరకు వాళ్ళు గ్రహించరు అసలు పెరిగింది అని చెప్పేసి. సో ఎప్పుడు ఈ గ్రేడ్ 2 గ్రేడ్ 3 మారిందా, గ్రేడ్ 3కి మారిందా అనేది ఆ ఎగ్జాక్ట్ డే టు టైం అలా చెప్పడం కష్టం అండి. ఒక యావరేజ్ టైం అన్న చెప్పచ్చా సార్? సో యూజువల్ గా 2-3 ఇయర్స్ పడుతుందండి. అచ్చా, ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ మూవ్ అవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఒక హఠాత్తుగా ఒక నెలలో పెరిగిపోయేది కాదు. నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు గడిచిపోయేసరికి గ్రేడ్ 1 కాస్త గ్రేడ్ 2 అవుతుంది, గ్రేడ్ 2 గ్రేడ్ 3 అవుతుంది. ఇంకా నిర్లక్ష్యం అయింది అనుకోండి గ్రేడ్ 4 కూడా అవుతుంది. మామూలుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి సార్ ఇది? అంటే మామూలుగా నొప్పులు ఒకటి, ఎలాంటి సమయంలో నొప్పులు వస్తే ఇది మోకాళ్ళు అరిగినాయని గుర్తించగలరు? సో మెయిన్గా నొప్పి అనేది ఎక్కువ నిల్చున్నా, ఎక్కువ దూరం నడిచినా, మెట్లు ఎక్కడం దిగడం, వీటిల్లో సాధారణంగా జనాలు గుర్తిస్తారండి మోకాలు నొప్పి అనేది. పడుకొని ఉంటే సాధారణంగా నొప్పులు ఉండవు, ఎందుకంటే బరువు పడదు కాబట్టి నిజంగా అరిగిందా లేదా అన్నది జనాలకి తెలియదు. కామన్ ఏంటంటే ఒక పేరెంటానికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ నిల్చోవాల్సి వచ్చింది, లేదా తిరుపతికి వెళ్ళారు ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చింది, లేదా నమాజ్ చదువుతున్నారు వంగి కూర్చోవాల్సి వచ్చింది, అప్పుడు నొప్పులు వస్తాయి. అది గుర్తించాలి. సో సాధారణంగా ఇప్పుడు నార్మల్ జాయింట్ ఉందనుకోండి, నొప్పులు ఎందుకు వస్తాయండి? రావు. కరెక్ట్, చిన్న వయసులో రాదు కదా జనరల్ గా. సో చిన్న నొప్పి వచ్చినా పెద్ద నొప్పి వచ్చినా అది నార్మల్ కాదు. నొప్పి అనేది రాకూడదు, చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి. సో చిన్న నొప్పి ఉందనుకోండి, బహుశా ప్రాబ్లం చిన్నగా ఉంది, చిన్న చిట్కాలతో దాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా టాబ్లెట్ల రూపంలో కావచ్చు, ఎక్సర్సైజ్లు కావచ్చు, డైట్ మార్చుకోవడం వల్ల కావచ్చు, వెయిట్ తగ్గించుకోవడం వల్ల కావచ్చు, వీటితో ఉన్న ప్రాబ్లం పెరగకుండా అక్కడికి జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ మంచిగా చేసుకోవచ్చు. ఇది సాధారణంగా నిర్లక్ష్యం అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. అంటే ఇప్పట్లో రకరకాలుగా విన్నాం సార్, అంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గుజ్జు పెట్టేస్తుంది అని చెప్పి చెప్తారు. వాస్తవానికి మీ అనుభవంలో గుజ్జు పెట్టే లక్షణం ఉన్న ట్రీట్మెంట్ ఏమై ఉంటుంది సార్? సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం గుజ్జు పెట్టడం అనేది లేదండి. కార్టిలేజ్ రీప్లేస్మెంట్, కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్ అనే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కాకపోతే అవి వెరీ స్పెసిఫిక్, అంటే ఫోకల్ లీజన్స్, అంటే ఈ రోడ్డు మీద గుంత నింపినట్టు అలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు అండి. మొత్తం రోడే పోయింది అనుకోండి, రోడ్ వేయడం తప్పితే వేరే మార్గం ఉండదు. ఓకే. సో ఆ చిన్న డిఫెక్ట్స్ ని ఇప్పటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే అది వెరీ సెలెక్టివ్ పేషెంట్స్ కండి, సాధారణంగా చిన్న వయసు వాళ్ళకు ఉంటుంది అది ఆ ప్రాబ్లం అనేది. ఓకే. ఈ కాండ్రోమలేషియా అంటాం. కాండ్రోమలేషియా అనే కండిషన్ ని, లేదంటే గుజ్జు అనేది ఒక దగ్గరే పోవడం, ఆ భాగాన్ని తీసి పెట్టడం అనేది ఓన్లీ యంగ్స్టర్స్ లో, అంటే 30-40 లేదా వెరీ యాక్టివ్, అంటే బాగా ఇప్పుడు ఒక సినీ ఫీల్డ్లో ఉన్నారు, లేదంటే ఒక మోడల్ ఉన్నారు, లేదా స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, 50 వయసు వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. ఒకవేళ మొత్తం అరిగిపోయింది అనుకోండి, అది మొత్తము రీప్లేస్మెంట్ తప్ప వేరే మార్గం ఉండదు. అండ్ ఇంకొకటి, మనకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ రకరకాలు ఉంటాయండి. ఒక స్టేజ్ వరకే పనిచేస్తాయి. అంటే ఏ స్టేజ్ వరకు అయి ఉండొచ్చు సార్? యూజువల్లీ గ్రేడ్ 2 మించి పనిచేయండి. గ్రేడ్ 3 గ్రేడ్ 4లో అంత పనిచేయవు. గ్రేడ్ 3 గ్రేడ్ 4లో అంత పనిచేయవు. అంటే అప్పటికి గుజ్జు ఆల్మోస్ట్ అరిగిపోయి ఉంటుంది, ఎక్కువ అరిగిపోయి ఉంటుంది కాబట్టి అది పనిచేసే అవకాశం లేదండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఏంటంటే ఉన్న ఇంజెక్షన్స్ అన్నీ కూడా పెయిన్ పరంగా పెయిన్ రిలీఫ్ ఇచ్చి అలా తగ్గించే అవకాశం ఉంది, టెంపరీ. సో గుజ్జు పెంచుతుంది అనే ఎవిడెన్స్ అయితే లేదండి. కానీ ఉన్న గుజ్జుని పూర్తిగా కరిగిపోకుండా కాపాడేటటువంటి సప్లిమెంట్స్ కానీ అయ్యాయి ఉన్నాయి సార్? టాబ్లెట్ అవన్నీ కూడా గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనం గుర్తిస్తే అవన్నీ ఇంకా కాపాడుకోవడానికి, ఉన్న కార్టిలేజ్ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది. పర్ఫెక్ట్. జనాలు నా అపోహ ఏంటంటే సార్, ఆపరేషన్ అంటే భయపడిపోతారు ఎవరు కూడా. మోకాళ్ళు మార్పిడి అంటేనే, ఆ మాట అంటేనే భయపడతారు యాక్చువల్గా.
ఇప్పుడు గ్రేడ్ 4కు కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చేసి ఉంటారు అనుకుందాం. అలాంటి వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉందా సార్ ఆపరేషన్స్కి? ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే భయపడే అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ నీ రీప్లేస్మెంట్ అనేది, అంటే మోకాలు మార్పిడి గురించి మాట్లాడితే అదే సార్. సో మోకాలు మార్పిడి కాకుండా వేరే ఆపరేషన్లు కూడా ఉన్నాయండి. ఈ అరుగుదలని డిలే చేయడం, అంటే ఇప్పుడు యూనిక్ కంపార్ట్మెంటల్ ఆర్థరైటిస్ అంటే ఒకటే బాగా మరిగింది అనుకోండి మోకాల్లో, అది ఎర్లీగా గుర్తిస్తే అంటే 45-50 వయసులో గుర్తించారు అనుకోండి, అప్పుడు ఫుల్ లెంత్ ఎక్స్రే ఒకటి తీసి ఒకవేళ వంకర ఉందనుకోండి ఆ యాంగిల్స్ మెజర్ చేసి ఈ హైటిబియల్ ఆస్టియోటమీస్ అనేవి చేయడం జరుగుతుంది. కొద్ది భాగాన్ని సపరేట్ చేస్తారు, అంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుందండి, అది టిబియల్ ఆస్టియోటమీ అంటారు. సో ఆస్టియోటమీ కరెక్ట్ చేసి ఆ అరుగుదలని డిలే చేయొచ్చు. ఇప్పుడు 5 ఏళ్లలో అరిగేది 10 ఏళ్ల వరకు లాక్కెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఒకసారి అలాంటి ప్రొసీజర్ చేసినారనుకోండి, ఇంకొక 10 సంవత్సరాల దాకా పూర్తిగా అరిగిపోకుండా కాపాడే అవకాశం ఉందా సార్? కాపాడే అవకాశం ఉంది, బట్ అరగదు అన్న గ్యారంటీ లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా తర్వాత బరువు తగ్గించుకోవడము, లైఫ్ స్టైల్ మార్చుకోవడము, ప్రోటీన్ తీసుకో అవన్నీ చేసుకుంటూ కాపాడుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు చెప్పేదాన్ని బట్టి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదట్లో ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయో అప్పుడే మేల్కొని జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ మోకాళ్ళ సర్జరీకి పోయేటటువంటి అవకాశాలు చాలా వరకు తగ్గించవచ్చు అంటారు, అంతే కదా సార్? అంతే. సో లేదంటే మీరు అన్నట్టు ఆ సమయానికి ఒక టాబ్లెట్ తీసుకొని వేసేసుకునేసి ఒక 4-5 సంవత్సరాలు నెట్టేసినారంటే మాత్రం ఖచ్చితంగా సమస్యలో పడతారు వాళ్ళు. మామూలుగా నొప్పి వచ్చిందంటే మోకాళ్ళల్లో, మీరు మెడికల్ ప్రొఫెషనల్ డాక్టర్ కాబట్టి ఆడ నొప్పి వచ్చిందంటే లోపల ఏదో సమస్య ఉందని మీరు గుర్తిస్తారు. కానీ జనరల్గా ఉన్న పబ్లిక్ ఏంటంటే నొప్పి రాగానే నొప్పే కదా, ఒక నొప్పి మాత్రం తీసేసేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి మెడికల్ షాప్కి పోయో లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడి ఒక టాబ్లెట్ తీసుకుని వేసేసుకునేసి కాలం వెళ్ళబోతుంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మొదట మోకాలు అరిగిందా లేదా అన్న పాయింట్ పక్కన పెడితే జనాలందరూ కూడా కొద్దిగా ఎక్సర్సైజ్, వ్యాయామాలు, ఓకే, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లు ఇవన్నీ చేసుకొని వాళ్ళ చేతిలో ఉన్న పనులు వాళ్ళు చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఎందుకు? అవి సులభమైన పనులు, అవును, వాటికి రూపాయి ఖర్చు ఉండదు. మనం తీసి పెట్టే అర్ధగంట టైము లేదా గంట టైం. సో ఆ టైము వాళ్ళు దాని మీద ఖర్చు పెడితే ఈ రోగాలు, ఆర్థోపెడిక్ రోగాలు కనీసం 90% కేవలం లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అవేమి రోగాలు కాదు. నడుము నొప్పి వచ్చిందంటే అది రోగం కాదు, వీళ్ళు సోమర్తనం ఉండడం వల్ల వచ్చేటటువంటి సమస్య. సో ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం కారణాలు అనేకం అండి. అంటే కిరాణా షాప్ లో వాడు లేకపోతే పని జరగదు. అదే సార్, అదే. పోస్ట్ మ్యాన్ రోజు సైకిల్ దొక్కుంటే వెళ్ళకపోతే వాడికి పని జరగదు. సెక్యూరిటీ గార్డ్ నిల్చోకపోతే పని జరగదు. వాళ్ళ కారణాలు అనేకం అండి. ఇది వాళ్ళు కావాలని చేసింది కాదు, అవగాహన లేక. సో అవగాహన అనేది జనాల్లో పెరిగితే వాళ్ళు కేవలం చిన్న వయసు నుంచి ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఈ రోగాలన్నీ రాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పని. ఎప్పుడు వాళ్ళ చేతిలో దాటుతుందో అప్పుడు జనాలకి తెలిసి వస్తుంది అనమాట, అరే నొప్పి వస్తుంది. సో న్యాచురల్ ఇన్స్టింక్ట్, అంటే మీకు నొప్పి వచ్చింది అనుకోండి, మనకు మైండ్కి వచ్చేది ఏదో టాబ్లెట్ వేసుకుంటే తగ్గితే ఈ రోజు నేను పనికి వెళ్ళాలి, సో టాబ్లెట్ వేసుకుంటారు, నొప్పి తగ్గుతుంది, పనికి వెళ్తారు. సో ఇది సర్వసాధారణం అండి, కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు చెప్పినట్టు చిన్న పవనైనా పెద్ద కర్త కొట్టాలంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి. సో విన్నారు కదా, మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లోనే మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా ఏదో మెడికల్ షాపుల్లో దొరికే పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేసుకొని తాత్కాలికంగా తగ్గించుకొని అదేవిధంగా అశ్రద్ధ చేస్తూ పోయినారంటే మాత్రం ఈ మోకాళ్ళలో ఉండే గుజ్జు పూర్తిగా గ్రేడ్ 3కి గ్రేడ్ 4కి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆపరేషన్ తప్ప వేరే శరణ్యం లేదు. 90% ఆర్థోపెడిక్ సమస్యల్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకురావడం, కొంత డిసిప్లిన్గా ఉండడం, కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారానే నివారించవచ్చు అని అంటున్నాడు. మీకు ఇలాంటి సమస్యలు వచ్చిన మొదట్లోనే డాక్టర్ గారిని కలిసి కానీ మాట్లాడితే దాని గురించి అవగాహన పెరుగుతుంది. సో అదే డైరెక్షన్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా ఒక గ్రేట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో మీరు ఆయుర్వేదంతో ఉండేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.